అన్నా క్యాంటీన్ ఈ పేరు చెబితే పేద మధ్యతరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు హయాంలో 2019 వరకు అన్నా క్యాంటీన్లు కొనసాగాయి. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్ పెట్టేవారు. అదే 5 రూపాయలకు మధ్యాహ్నం భోజనం ఉండేది. రాత్రి భోజనం కూడా 5 రూపాయలకే ఇచ్చేవారు. రుచిగా శుచిగా పౌష్టికాహారం అందేది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక వీటిని ఎత్తివేసింది. భవనాలు మూలన పడ్డాయి. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా 230 క్యాంటీన్లు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటు కాకినాడ జిల్లాలో ఆగస్టు 15న 10 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. 15 నుంచి ఇక్కడ అల్పాహారం భోజనం 5 రూపాయలకే లభిస్తుంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వల్ల పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని, అన్నార్తులు కనపడరని, ఆకలి అనే పదం వినపడదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15వ తారీఖున అన్నదాతగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ సుమారుగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. కాకినాడ పోర్టు కార్మికులు కానీ ఇతర కార్మికులకి కూడా చాలా ఉపాధి కలిగేది. ఇది మంచి అవకాశంగా దీన్ని ఉండేది. ఏ హోటల్కి వెళ్ళాలన్నా 200-300 రూపాయలు అయ్యే భోజనాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే పెట్టడం జరిగింది. ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసి ప్రజలను ఇంకా హింసించాడు. అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. తిరుపతి దేవస్థానంలో కూడా భోజన కార్యక్రమం పెట్టారు. కాబట్టి అటువంటి మహానీయుడు పేరు పెట్టడంలో తప్పు లేదని చెప్పి సమర్థించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆగస్టు పేదలు వాళ్ళ భోజనం చేయడానికి కూడా అన్నా క్యాంటీన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. జగన్ గారి ప్రభుత్వంలో అయితే కనీసం వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకుని అయినా అన్నా క్యాంటీన్ అనేది రన్ చేయలేదు, తీసేశారు. పేదలందరూ కూడా అయ్యో అన్నా క్యాంటీన్ ఉండుంటే 5 రూపాయలకే భోజనం వచ్చేది, మేము 3 పూటల కడుపు నిండా తినేవాళ్ళం, చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఈ జగన్ గారి ప్రభుత్వంలో రాక్షస ప్రభుత్వం వచ్చాక రాక్షస రాజ్యం వచ్చింది, మేము చాలా బాధలు పడ్డాం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆగస్టు 15వ తారీఖుని అన్నా క్యాంటీన్ అనేది మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.